అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతి జిల్లాలో రివర్స్ బయర్ సెల్లర్ మీట్ ఈస్ బీయింగ్ కండక్టెడ్ బై ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇది వరల్డ్ బ్యాంక్ ర్యామ్ స్కీమ్ కింద ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ రివర్స్ బయర్ సెల్లర్ మీట్ అంటే ఫారిన్లో నుంచి వేరే కంట్రీస్లో నుంచి ఒక 30 to 35 బయర్స్ ఇన్ డిఫరెంట్ సెక్టర్స్ మనం ఐడెంటిఫై చేసి వీ హ్యావ్ ఇన్వైటెడ్ దెమ్ ఓవర్ హియర్. దిస్ ఇస్ బీయింగ్ ఆర్గనైజ్డ్ బై FIO and each 35 buyers across 10 sectors మన MSMEs ఆంధ్రప్రదేశ్ MSMEs వాళ్ళ ప్రోడక్ట్స్ ఇక్కడ ప్రెజెంటేషన్ చేస్తున్నారు. దే విల్ హ్యావ్ అ 1-to-1 నెగోషియేషన్ విత్ ది ఇంటర్నేషనల్ బయర్స్ అండ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ప్రోడక్ట్ క్వాలిటీ అండ్ ద డిమాండ్ అండ్ అదర్వైజ్ దే గెట్ ఆర్డర్స్. ఇప్పుడు 2 RBSM ఈవెంట్స్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఒకటి విశాఖపట్నంలో, ఒకటి విజయవాడలో. వీఆర్ హ్యాపీ టు షేర్ 130 MSMEs have got orders to export their products. So when the MSMEs are exporting their products, that is the ultimate goal. So this is in follow up to that. And today is a very special day. 27th June is the World MSME Day. So we are using this occasion to also celebrate the MSMEs who are the champion of the economy. They are the backbone of the economy. And this event has happened, and it is participated by our Honorable Minister Kondapalli Srinivas Garu for MSME SERP and NRI Relations, District Collector, MLAs and other dignitaries. So with that said, I hand over the mic. నమస్కారాలు. ఈరోజు జూన్ 27వ తారీఖు ప్రపంచం అంతా కూడా ఇంటర్నేషనల్ MSME డే అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఒక ప్రత్యేకంగా ఒక రోజు జరుపుకున్నటువంటి రోజు ఈరోజు. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో సుమారు 60% బిజినెసెస్లో MSMEకి సంబంధించినటువంటి ఎంటర్ప్రైజెస్. అంతేకాకుండా 60 నుంచి 70% ఎంప్లాయ్మెంట్ కూడా ఈ MSMEs నుంచే క్రియేట్ అవుతా ఉంది ప్రపంచం అంతా కూడా. 50% జీడిపిలో కూడా MSMEయే కల్పిస్తుంది. మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా MSME 30% జీడిపి వాల్యూ చేస్తుంది. 50 సుమారు 50% వరకు ఎక్స్పోర్ట్స్ కూడా చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఐటీ ఎలాగైతే మన రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి ఒక ఐటీ ఎంప్లాయీని తయారు చేశారో, అదే దశగా MSMEస్ని ప్రోత్సహిస్తూ, MSMEస్కి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పిస్తూ, MSMEస్కి కావాల్సినటువంటి టెక్నాలజీని జతకూడుస్తూ, అలాగే బ్యాంక్ లింకేజ్ చేస్తూ భవిష్యత్ కాలంలో 2029 కల్లా ప్రతి కుటుంబాన్ని నుంచి ఒక పారిశ్రామికత రావాలని ఈరోజు పెద్ద ఎత్తున మా అందరినీ కూడా శాసనసభ్యులు కానీ మేము కానీ ఇక్కడ MSMEస్ని ప్రోత్సహించడానికి ఒక పెద్ద ఎత్తున కార్యాచరణ చేయడం జరుగుతుంది. సో దాని నిమిత్తమే ఈరోజు 175 కాన్స్టిట్యున్సీస్లో 175 MSME పార్క్స్ అవ్వచ్చు, అలాగే ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ ఇన్ ఎవ్రీ కాన్స్టిట్యున్సీ. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాన్సెప్ట్ని తీసుకొచ్చి దానికి కూడా ఒక ప్రతిపాదన తయారు చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. మరి అంతేకాకుండా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, ఒక నాలెడ్జ్ సెంటర్స్ ప్రతి జోన్లో, మనం అనుకున్నటువంటి 5 జోన్లలో కూడా ఒక హబ్ అండ్ స్పోక్ మోడల్లో హబ్ అమరావతిలో పెడుతూ ప్రతి జోన్లో కూడా ఒక స్పోక్ని ఏర్పాటు చేస్తూ వాటిని కూడా ఒక కార్పొరేట్ స్థాయికి లింక్ చేస్తూ, ఆ కార్పొరేట్ ఎవరైతే ఉన్నారో ఆ జోన్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అందరికీ కావాల్సినటువంటి నాలెడ్జ్ కానీ, ఇండస్ట్రీ సపోర్ట్ కానీ, లేకపోతే కొత్తగా పెట్టే వాళ్ళకి, ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళకి స్టార్టప్ మీద కొంచెం సహాయం చేయడం కానీ, అలాగే పేటెంట్ రైట్స్ క్రియేట్ చేయడంలో కానీ, లేకపోతే బ్యాంక్ లింకేజ్ చేయడంలో కానీ, లేకపోతే IPO ఎవరైనా SMEs ఎవరైనా IPOకి వెళ్దాం అనుకుంటే వాళ్ళకు కూడా కావాల్సిన సపోర్ట్ చేయడంలో కానీ, మరి అంతేకాకుండా మరీ ముఖ్యంగా వెంచర్ క్యాపిటల్ని కూడా దాంట్లో లింక్ చేస్తూ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ని దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈరోజు మన రాష్ట్రంలో నెలకొల్పోతున్నారు. వితిన్ 1 మంత్లో దాన్ని ఇనాగ్రేట్ చేద్దామని కూడా కార్యాచరణ ఉంది. మరి అంతేకాకుండా మనకున్నటువంటి పాలసీస్ అన్నీ కూడా
ఈరోజు సంవత్సర వ్యవధి కాలంలో మన పాలసీస్ అన్నీ ఇవ్వడం జరిగింది, ఇండస్ట్రియల్ పార్క్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైజెస్కి చాలా సహకారం చేస్తూ వాళ్ళు రేపొద్దున్న ఇండస్ట్రీస్కి ఎస్టాబ్లిష్ చేయడానికి పెద్ద ఎత్తున సహకారం అందుతుందని మరి ఈరోజు తిరుపతి వేదికగా ఈరోజు వరల్డ్ ఎంఎస్ఎంఈ డే సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా ఇక్కడ కూడా రివర్స్ బయర్స్ సెల్లర్ మీట్, ఎందుకంటే ఇక్కడ దేశ విదేశాల నుంచి ఎవరైతే ఇండియా నుంచి ప్రొక్యూర్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఆహ్వానం పలికించి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎంటర్ప్రెన్యూర్స్ని తీసుకొచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్ని లింక్ చేస్తూ వాళ్ళకి సుమారు 130 మంది ఎంఓఐస్ ఈరోజు చేసుకొని 130 ఎంఎస్ఎంఈ యూనిట్స్ నుంచి ఎంటర్ప్రైజెస్ నుంచి ఈరోజు దేశ విదేశాల నుంచి ఇక్కడ కొనుక్కునే ప్లాట్ఫామ్ ఈరోజు తిరుపతిలో వేదికగా చేయడం జరిగింది. ఇలాంటివి చాలా కార్యాచరణలు ఈరోజు ప్రభుత్వం కల్పిస్తుంది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ చేయడం కానీ, అలాగే ఐపీఆర్స్ ఎస్టాబ్లిష్ చేయడం కానీ, అలాగే జెట్ సర్టిఫికేషన్, జీరో డిఫెక్ట్ సర్టిఫికేషన్. ఎందుకంటే ఈరోజు జెట్ సర్టిఫికేషన్ ఉంటే ప్రపంచం యావత్తు కూడా ఆ ప్రోడక్ట్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. అలాంటివన్నీ కూడా ఈరోజు కలెక్టర్స్కి సదుపాయం కల్పిస్తూ కలెక్టర్ ద్వారా ఇవన్నీ కూడా సౌకర్యాలు మన ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ యూనిట్స్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేస్తూ మరి ఈరోజు సుమారు 10 ఎంఓఈస్ కూడా చేసుకోవడం జరిగింది. ఆ ఎంఓఈస్ కూడా మరీ ముఖ్యంగా ఎంఎస్ఎంఈ వాళ్ళకి పనికొచ్చే ఎంఓఈస్ అన్నీ కూడా అవన్నీ కూడా మేము మా వెబ్సైట్లో లిస్టింగ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైనా ఏదైనా ఎంఎస్ఎంఈ సపోర్ట్ కావాలంటే ఎంఎస్ఎంఈ 1 వెబ్సైట్ని చూడండి. అందులో పాలసీ డాక్యుమెంట్స్ అవ్వచ్చు, అలాగే ఇప్పుడున్నటువంటి సపోర్ట్ ఎంఎస్ఎంఈకి ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్ అవ్వచ్చు, ఐపీఆర్ అవ్వచ్చు, జెడ్ సర్టిఫికేషన్, ఇవన్నీ కూడా అందులో వివరాలు ఉన్నాయి. మీకు ఏది కావాలన్నా కూడా మీకున్నటువంటి లోకల్ కలెక్టర్ గారు దగ్గరికి వెళ్ళి మీరు ఇండస్ట్రీ అప్రోచ్ అయిపోతే ఖచ్చితంగా అవన్నీ కూడా సమకూర్చే ప్రయత్నం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తుందని మేము అందరూ తెలియజేసుకుంటూ మరి భవిష్యత్ కాలంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన పిలుపు మేరకు మీరందరూ కూడా రేపు యువకులందరూ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళి మన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే దశగా వెళ్ళాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.